తెలంగాణ రాష్ట్రంలో కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమ సింగరేణి పరిశ్రమ. ఈ సింగరేణి పరిశ్రమ బతుకు భవిష్యత్ అంతా తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉందని ఆనాడు టీఆర్ఎస్ భావించింది, కార్మికవర్గం భావించింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. కానీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని చెప్పింది. అదేవిధంగా ఐటీ మినహాయింపు ఇస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు. అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది, వాటిని మారుస్తామని చెప్పింది. హౌసింగ్ లోను, హౌసింగ్ అదేవిధంగా ప్లాట్స్ కూడా అందరికి కార్మికులు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, వందల గంటలుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవేవి కూడా పరిష్కరించలేదు. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా కార్మికవర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధహీనను కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. అందుకే మేము ఇప్పుడు కోరేటువంటిది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది కనుక మేము కోరేటువంటిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్లుగా ఉన్నటువంటి ఏటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ 2 యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి కనుక కార్మికవర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాళ్ళు తక్షణం పరిష్కారాన్ని పూనుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లా లేనట్టయితే తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో బుగ్గరి కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం.